పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజిత్ పవార్ తో సహా మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది, తీవ్ర బాధకు గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నారు అని సీఎం చంద్రబాబు అందులో పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈ రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త తనని చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాపాపం చేసి కూడా బుకాయించుకోవటం జగన్ కి చెల్లిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేష్ అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంశాన్ని ప్రస్తావించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ పై ఫైర్ అయ్యారు. పాలే లేని కల్తీ నెయ్యిని సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయటం క్షమించరాని నేరమని అన్నారు. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడెడ్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థలతో పాటు అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్ కోసం భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించింది. డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. నెయ్యి కల్తీపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ వేసిన విషయాన్ని అధికారులు కేబినెట్ కు తెలిపారు. స్నేహ చికెన్ మేనేజింగ్ డైరెక్టర్ దండి రామరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు పొదిలిలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుంట్ల అనిల్ కుమార్ పండుగారి ఆధ్వర్యంలో పొదిలిలోని భవితా సెంటర్లో నిర్వహించారు. కేక్ కట్ చేసి పిల్లలందరి కోసం రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. వరికుంట్ల అనిల్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి స్వయంగా ఆహారం వడ్డించారు మరియు వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలు చాలా సంతోషంగా అనిల్ గారితో సమయం గడిపారు. యూత్ ఐకాన్ వరికుంట్ల నిరంజన్ మరియు గిద్దలూరు శ్రీకాంత్ ఐటీడీపీ మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం ఒకసారి తీసేసి బజాజ్ ఫైనాన్స్ కంపెనీ లోన్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఓ కార్మికుడు ఆత్మహత్య యత్నం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుని కథనం ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన పాటిబండ్ల బ్రహ్మయ్య అనే వ్యక్తి బజాజ్ ఫైనాన్స్ ఒంగోలు బ్రాంచ్ నందు ₹1,00,000 లోన్ తీసుకుని ఉన్నాడు. డిసెంబర్ నెల వాయిదా తాలూకా అమౌంట్ ₹5,220 కట్టలేదని లోన్ ఏజెంట్లు 3 రోజులు సదరు బాధితుని ఇంటికి వచ్చి వేధించారు. తన దగ్గర డబ్బులు లేవని 2 రోజుల తర్వాత పెనాల్టీతో సహా కడతానని వివరణ ఇచ్చినా వినలేదు. బ్రహ్మయ్య
బ్రహ్మయ్య పనిచేసే కార్యాలయం వద్దకు వచ్చి తన సహచర కార్మికుల ఎదుట నిలదీసి అడిగినప్పుడు వివరించినా కూడా వినకుండా తాను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి లోన్ ఏజెంట్లు వేధిస్తూ ఉండటంతో మనస్తాపానికి చెందిన బ్రహ్మయ్య పనికి వెళ్లకుండా ఇంటి నుంచి దూరంగా వెళ్లి పొలాలలో ఎలుకల మందు తిని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించగా వారు స్పందించి వెంటనే ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సదరు బాధితుని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఓవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్రహ్మయ్యకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు లోన్ ఏజెంట్లు కాల్ చేసి పదే పదే వేధింపులకి గురి చేస్తూ ఎవరేమైతే మాకెందుకు, మాకు కట్టవలసిన డబ్బులు మాకు కట్టమని బెదిరింపులకి పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అతను బజాజ్ ఫైనాన్స్ అతను అరేంజ్మెంట్ చేసి నన్ను అల్లాడిచ్చి అతను యశ్వంత్ ఆయన ఒంగోలు బజాజ్ ఫైనాన్స్ ఆయన ఒక నెల కట్టపోయేలాకి ఎట్టంటే మాటలంటే నాకు ఈ స్థితికి కారణం అతనే. 5,000 ఒక్క నెల. ఒక నెలకి 5,000 కట్టాలైతే అతను కాల్ చేసి మాట్లాడి వచ్చి వెనకిడితబడి ఆడకపోతే అడగొచ్చి చేశాను. అయినా కానీ వెనకిడితబడ్డారు, ఇటు పోతే అటు వచ్చారు. మనకి ఒంగోలు నుంచి తీసుకుంది ఎలా వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి ఇండియన్ రైల్వే స్టేషన్ 90% పూర్తయింది. ఎప్పుడెప్పుడా అని దర్శికి రైలు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రజల ఆశ నెరవేరిపోతుంది. ఈ నెల 30వ తేదీ శుక్రవారం సిఆర్ఎస్ అధికారి మరియు సేఫ్టీ అధికారులు గుండ్లకమ్మ, దర్శి, పొదిలి, కనిగిరి రైల్వే స్టేషన్ లో తనిఖీ చేసేందుకు వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వే స్టేషన్స్ సిద్ధమైనవే. నడికుడి, శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతూ ఉండగా గత 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ప్రాధాన్యత ఇచ్చి పనులు వేగవంతం చేసింది. కనిగిరి రైల్వే స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైంది. ఈ నెల 30న ట్రయల్ ట్రైన్ నడవనుంది. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. జగన్ పాదయాత్రలో దొంగ హామీలతో ప్రజలను మోసం చేశారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. 2,000 మందికి పైగా హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక 10% హామీలు కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పారు. టీఎస్టీయూసీ ఆధ్వర్యంలో 50 మంది ఆటో కార్మికులకు ఆటో పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ కేశినేని శివనాథ్, నూరు పాషా, కార్పొరేషన్ చైర్మన్ నాకుల మీరా, టీఎస్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొట్టిముక్కల రఘు ఆధ్వర్యంలో కార్మికులు 70 మందికి ఆటోలు ఇస్తున్నామని అన్నారు. 226 రోజుల పాటు నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్రతో రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చేశారని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం లోకేష్ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. 120 నియోజకవర్గాలలో యాత్ర చేసిన గొట్టిముక్కల రఘురామరాజు కార్మికులకు ఎప్పుడూ అండగా నిలబడ్డారని అన్నారు. అనంతరం జెండా ఊపి ఆటోలను పంపిణీ చేశారు. ఈ రాష్ట్రంలోనే యువకులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చారు. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోనే అతిపెద్ద 2వ ఇన్వెస్ట్మెంట్ ని విశాఖపట్నానికి తీసుకుని వచ్చిన వ్యక్తి. అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటే మరి నారా లోకేష్ గారి చాకచక్యంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చారని సగౌరవంగా తెలియజేసుకోవచ్చు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ముఖ్యంగా కార్మికుల పట్ల ఉన్న సమస్యల్ని, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరినాయి అంటే అది రఘురామరాజు గారని మనం సగౌరవంగా చెప్పొచ్చు. ఈయన సుమారు సంవత్సరాల తరబడి కూలీల కోసం అలాగే కార్మికుల కోసం నిరంతరం బస్సు యాత్ర చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో మరి ఈయన వెన్నుముక దెబ్బతింటాం, డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నా సరే లెక్క చేయకుండా ఆ రాక్షసి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంతమొందించాలని చెప్పి ఆ నొప్పితో కూడా ఈయన నిరంతరం తిరిగిన వ్యక్తి. అలాగే జోగి రమేష్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి అడ్డుగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారని మనం సగౌరవంగా చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము సగౌరవంగా చెప్పగలం.
ఈరోజు 4 కోట్లుగా విభజించి మరి ఇటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే పెట్టుబడులు వెల్లువలా రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సుమారు 1.5 సంవత్సరం అయిన తర్వాత పాదయాత్ర పెడతానన్నారు. ఆయన పాదయాత్రను మానేసి ఇంకో 1 సంవత్సరం పాటు పెట్టను, 1 సంవత్సరం తర్వాత పెడతానన్నారు. అంటే గడిచిన సంవత్సరంన్నర కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మనం భావించవచ్చు. రాబోయే సంవత్సరానికి కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు ఆయన. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ను తక్షణమే ప్రకటించాలని కోరారు. అలాగే ఉద్యోగాల వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 40 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ పై స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని హెచ్చరించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాలోత్సవ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 4,74,000 ఉద్యోగాలు ఏ శాఖల్లో భర్తీ చేశారో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 హామీలో భాగంగా నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే సూపర్ 6 సక్సెస్ అని ఎలా ప్రకటించుకుంటారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అలాగనే ఉద్యోగాల వయోపరిమితిని 40 నుంచి 45 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు స్పష్టంగా ప్రతి ఏడు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ తప్పితే మరే నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్రంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రంథాలయాల్లో కానీ, పోలీస్ శాఖలో కానీ, అలాగే డిఎస్సికి సంబంధించి కానీ సుమారుగా 1,00,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ప్రభుత్వ శాఖలు చెప్తున్నటువంటి అంచనా. మరి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ పోస్టులు అన్నీ కూడా ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసే పోలీసు ఉద్యోగాలు 15,000కు పైగా మరి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున వీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకని కూటమి ప్రభుత్వం వెంటనే తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది వయో పరిమితి. నోటిఫికేషన్లో రెగ్యులర్గా రాకపోవడంతో అనేక మంది నిరుద్యోగులకి వయసు పెరిగిపోతూ ఉంది. వాస్తవంగా ఇప్పుడు 42 ఏళ్ళు ఉంది వయో పరిమితి. ఈ 42 ఏళ్ళని 48 ఏళ్ళకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అనేక మంది దీని మీదే ఆధారపడి కోచింగ్ తీసుకుంటా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉదాహరణకు గ్రూప్ 2 ఉంది, 4 ఏళ్ళు అయింది నోటిఫికేషన్ వచ్చి. ప్రతి ఏడు ఉంటే వాళ్ళకి వయో పరిమితి సమస్య రాదు. కాబట్టి రెండో డిమాండ్ మేము చేస్తుంది వయో పరిమితిని వెంటనే ప్రకటించాలి, అలా పెంచాలి. మూడవది ఇవాళే గ్రూప్ 2 ఫలితాలు వచ్చినాయి. కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 5-6 వేల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయాలి. ప్రభుత్వం కనుక పూనుకోకపోతే నిరుద్యోగ వేదికలు, ఐక్య వేదికలు అనేక 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ కొండ ప్రాంతంలో ఉన్న విఎంసి వాటర్ ట్యాంకు పాడైపోయి ప్రజలకు కలుషిత మంచినీరు సరఫరా అవుతుందని వాటర్ ట్యాంక్ రిపేర్ పనుల్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి అడ్డుకుంటున్నారని కూటమి కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. కలుషిత నీటి సరఫరా వలన ప్రజలకి అనారోగ్య సమస్యలు వస్తే వెల్లంపల్లి మేయర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి కార్పొరేటర్లకు ప్రజాదరణ రాకుండా ఉండాలని కుట్రలు పన్నుతున్నారని స్పష్టం చేశారు. బుధవారం 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ కొండ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంకును కూటమి కార్పొరేటర్లు పరిశీలించారు. కార్పొరేటర్లు మైలవరం రత్నకుమారి, అత్తలూరి ఆదిలక్ష్మి, బుల్ల విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ, అప్పాజీ, అబ్దుల్ హర్షద్, కూటమి నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరం కృష్ణ, అత్తలూరి పెదపాపు, బొడ్డుపల్లి శ్రీనివాసు, రెడ్డిపల్లి రాజు స్థానికులు వాటర్ ట్యాంకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కూటమి కార్పొరేటర్లకు చెందిన డివిజన్లలో అభివృద్ధి, సంక్షేమ పనుల్ని మేయర్
మాజీ మంత్రి అడ్డుకుంటున్నారని అన్నారు. 44 డివిజన్లో వాటర్ ట్యాంకు పాడైపోయిందని రిపేర్ చేసేందుకు అధికారులు 34.12 లక్షలతో ఎస్టిమేషన్ రూపొందించారని, అయితే స్టాండింగ్ కమిటీలో 2 సార్లు పనుల్ని అడ్డుకోవడం దురదృష్టకరమని తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజారోగ్య సమస్యలు వస్తే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్, కార్పొరేటర్లు, అధికారులే బాధ్యత వహించారని హెచ్చరించారు. కుమార్ గారి సమస్య, మైలవరపు దుర్గారావు గారి సమస్య అని చెప్పేసి ఆయన చూస్తున్నారు, కానీ ఇది ప్రజల సమస్య అని చెప్పేసి పెద్దలు మీరు ఆలోచించాలి. ఇది ఈ రోజున ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఇక్కడ పొల్యూట్ అయిపోతుంది వాటర్. మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా గమనించాలి, ఇది పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గుడివాడ నరేంద్ర గారి డివిజను ప్లస్ 44 డివిజను రత్నకుమార్ గారి డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమస్య తీవ్రతం అవుతుంది. ఇది ప్రజల ముందుకు తీసుకురావాలి. అంటే ఇక్కడ మేము ఉన్నాం, కార్పొరేటర్ గా కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నాం. రేపు పొద్దున తప్పు మాదని చెప్పేసి అని అంటారు. స్థానికంగా ఉన్నాం మేము, ఆల్రెడీ కౌన్సిల్లో పెట్టడం, స్టాండింగ్ కమిటీలో దీనికి రావడం, స్టాండింగ్ కమిటీలో మీరు రిజెక్ట్ చేస్తున్నారు, మీది తప్పు అని ఇవాళ ప్రజలందరికీ తెలియచేయడానికి. ఇవాళ ఇది ప్రజల సమస్య, మా సొంత సమస్య కాదు కదండి, ప్రజల సమస్య. ఇలాంటివన్నీ కూడా రిజెక్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేయర్ గారు అర్థం చేసుకోవాలి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అర్థం చేసుకోవాలి, స్టాండింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రజల సమస్య ఏదైతే ఉందో ఇది రిజెక్ట్ చేయకూడదు అనేది మీరు గమనించాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. ఒకవేళ అనివార్య కారణం వల్ల ఏమైనా పొల్యూట్ అయిపోయి ప్రజలకు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం ఇప్పుడున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి వర్యులు, ఆయన భాగ్యలక్ష్మి గారు, మేయర్ గారు, స్టాండింగ్ కమిటీ, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా. వాటర్ ట్యాంక్ దాదాపు 2 సంవత్సరాలు బట్టి టాప్ అండ్ బాటం 2 కూడా పాడైపోయి బయటికి ఆ స్లాబ్ లో ఉన్న ఊసలు బయటకు వచ్చి తుప్పు పట్టేసి ఆ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు గత గవర్నమెంట్ లోంచి కూడా నేను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం, అప్పుడున్నటువంటి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా అమృత స్కీమ్ లో ఉంది, దాంట్లో వస్తుంది, చేద్దాం అని మబ్బు పెట్టి జ్ఞాపం చేసి ఆ పని అవనవకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము వెంటనే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం ఈ రోజు మేము ఏదైతే సుజనా చౌదరి గారు ఓట్లేసి గెలిపించి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మేము కూడా ప్రజల తరపున ఉండాలనే ఆకాంక్షతో ఈ రోజు సుజనా చౌదరి గారితోని అలాగే కూటమి నాయకులతో మేము అందరం కూడాను ఈ యొక్క నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రం కానీ అన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా పార్టీ మారడం జరిగింది. దానికి ఈ రోజు దాదాపు మొన్న 27/12/2025 ఆ రోజు స్టాండింగ్ కమిటీలో దాదాపు దీనికి 34 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేసి మరి అధికారులు స్టాండింగ్ కమిటీ పెట్టారు. స్టాండింగ్ కమిటీ అనేది కార్పొరేషన్ లో జరుగుద్ది. స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ, స్టాండింగ్ కమిటీ అధికారులు కానీ అందరూ కూడా కూర్చొని అక్కడ స్టాండింగ్ కమిటీ కార్పొరేషన్ లో జరుగుతుంది. కానీ ఇది విరుద్ధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంట్లో స్టాండింగ్ కమిటీ చేసుకోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఫిబ్రవరి 9న జరగనున్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ప్యానెల్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పీడీఎఫ్ ప్యానెల్ సభ్యులు డాక్టర్ ఉప్పలపాడు పావని, డాక్టర్ కర్నాటి రోహిత్, డాక్టర్ వెంకట నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్ వేశారని స్పష్టం చేశారు. డాక్టర్స్ కి అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేయటమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ప్యానెల్ సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్యానెల్ సభ్యులు డాక్టర్ ఉప్పలపాడు పావని, డాక్టర్ కర్నాటి రోహిత్, డాక్టర్ వెంకట నారాయణ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ప్యానెల్ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో మా ప్యానెల్ ద్వారా మొత్తం 13 మంది పోటీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో జరుగుతాయని, తమ ప్యానెల్ కి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరటం జరిగింది. పూర్తి నమ్మకంతో తమ ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించడం ద్వారా బాధ్యతాయుతంగా పనిచేస్తామని అన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రోహిత్ కర్నాటి, ఎండి జనరల్ మెడిసిన్. నేను కావలిలో ఉంటాను అండ్ అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నేను కావచ్చు, నాతో పాటు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ మేమందరం ఎందుకు అసెంబ్లీ అయ్యామనంటే, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 20 సంవత్సరాల నుంచి ఎందుకు జరగలేదు అనంటే, అది కేవలం
నిర్లక్ష్యం వల్లనే జరగలేదు. అది ఇటు మా డాక్టర్ సైడ్ నుంచి కావచ్చు, అటు మిగతా వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, పట్టించుకోలేదు ఎవరు. ఒక ప్యానెల్, నామినేటెడ్ ప్యానెల్ ఎన్నుకుంటారు. ఆ నామినేటెడ్ ప్యానెలే సంవత్సరాల తరబడి వాళ్ళే చేస్తూ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కఠినత్వం కానీ, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టుగా మిగతా విషయాలు కానీ, ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు లక్షల్లో ఉన్నారండి. కానీ టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ 55,000 మంది మాత్రమే ఉన్నారు. దానికే ఈ కొలమానం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే లక్షలు, ఒక 5-6 లక్షల్లో ఉండే డాక్టర్స్ రిజిస్టర్ కూడా చేసుకోకుండా, ఎందుకు వల్ల అంటే ఈ కఠినమైన ప్రాసెస్ కావచ్చు, దానికి సంబంధించిన ఫీజులు కావచ్చు, లేదా దానికి పట్టే టైం కావచ్చు, ఆ ప్రక్రియ చాలా కఠినంగా ఉంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫారెన్ మహిళా సాధికారత, సామాజిక సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తమ ఫిక్కో ఫ్లో ద్వారా వర్ణిక ది ఫ్లో బజార్ పేరిట బంగారు, వజ్రాభరణాలు, వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుంచి జరిగే ఈ ప్రదర్శన ద్వారా లభించే ఆదాయాన్ని కృష్ణలంక మెట్ల బజార్లో నివసించే 120 నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుల నిమిత్తం విరాళంగా ఇస్తామని ఆమె ప్రకటించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకి, కౌమార బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. బందర్ రోడ్లోని హోటల్లో ఈ నెల 31వ తేదీన ప్రారంభమయ్యే వర్ణిక ద ఫ్లో బజార్ ఎగ్జిబిషన్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. అనంతరం ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ మాట్లాడారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, సామాజిక సేవ కార్యక్రమాలు అనేకం చేపట్టామని, 25 మంది మహిళలకు కుట్టు పని, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చామని తెలియజేశారు. వారు రూపొందించిన వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేందుకు అవసరమైన శిక్షణ కూడా అందించామని తెలియజేశారు. ఇంకా పర్సనల్ డెవలప్మెంట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. వరల్డ్ శారీ డేను పురస్కరించుకొని మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు విజయవాడ, విశాఖ నగరాల్లో కార్యక్రమాలను నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ప్రఖ్యాత తిబర్మద్, లక్నో నుంచి మిథాలి వంటి ప్రముఖ ఆభరణాల సంస్థలను కూడా తమ స్టాల్స్ లో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని కృష్ణలంక మెట్ల బజారుకు చెందిన 120 పేద కుటుంబాల పిల్లలకు చదువుల నిమిత్తం విరాళంగా అందిస్తామని అమృత కుమార్ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ చైర్పర్సన్ సుప్రియ మలినేని, దీప్తి చలసాని, కోశాధికారి దేవినేని, తులజ భవానీ, దుర్గా సౌజన్య కూడా పాల్గొన్నారు. Mainly we have worked on skilling initiative, deaf and dumb 25 ladies కి మనం స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ ఇచ్చాము. దీని కింద హ్యాండ్లూమ్ ఇనిషియేటివ్ కింద మనం పెట్టారు. వీవ్స్కి అడాప్ట్ చేసి అక్కడ వీవర్స్తో మాట్లాడి వాళ్ళకి వీవ్స్కి చాలా వరకు మనం మార్కెట్లో ఎలా సప్లై చేయాలి, చాలామందికి పిలిపించి ఇక్కడ మన ఎగ్జిబిషన్స్లో కూడా స్టాల్స్ అన్ని ఏర్పాటు చేసాము. ఫ్యూ మంత్స్ బ్యాక్ వీ డిడ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ మున్సిపల్ శానిటేషన్ విమెన్ వర్కర్స్. ఆల్మోస్ట్ 150 లేడీస్ దానిలో వచ్చారు అండ్ టాక్ వాజ్ గివెన్ బై వన్ ఆఫ్ అవర్ మెంబర్ డాక్టర్ ప్రవీణ. మన యూత్ మెంటరింగ్ వర్క్షాప్స్ చాలా వరకు అవుతా ఉంది. దీనిలో మనం డిజిటల్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎయిమ్స్, గోల్స్ ఇవన్నీ గురించి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో వర్క్షాప్స్ ఉంటుంది. కొన్ని ప్లేస్లో 2 days, 3 days, కొన్ని ప్లేస్లో 2 hours డిపెండింగ్ అపాన్ దేర్ షెడ్యూల్. సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 3,000 చిల్డ్రన్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ విజయవాడ అరౌండ్ మున్సిపల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. దాని తర్వాత దీనిలో మనం చాలా వరకు ఈవెంట్స్ కూడా చేసాము. ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ యాషికా త్యాగి, కెప్టెన్ యాషికా త్యాగి, దెన్ వెల్నెస్ మెంటర్ ప్రియా రాజీవ్ మోహన్, వైజాగ్లో రాధే జగ్గి అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వచ్చి మన మెంబర్స్తో మాట్లాడారు. లాస్ట్ ఈవెంట్ మనది వరల్డ్ సారీ డే మనం విజయవాడ, వైజాగ్ రెండులో ఏర్పాటు చేసాము. దానిలో మనం ఇండియన్ వీవ్స్ గురించి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసాము. సాడీకి ఇంపార్టెన్స్, మన కల్చర్ గురించి ఆ ప్రోగ్రామ్ అయింది. ఇదే సందర్భంగా మనం ఇప్పుడు ఫిక్కీ ఫ్లో విజయవాడలో ఫస్ట్ టైం వర్ణిక ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.